సారి వాళ్ళు చూసుకుంటే ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలను అయితే చర్చించారు. పీపీపీ విధానం గురించి, అదేవిధంగా ఋషికొండ ప్యాలెస్ గురించి, తర్వాత జిల్లాల విభజన గురించి, వీటన్నిటి గురించి మాట్లాడారు. ఇంకొక ఆసక్తికర అంశం ఏంటంటే ప్రకృతి వైద్యానికి సంబంధించి కూడా నియామకాలు చేపట్టారు. మరి అసలు ఈ ప్రకృతి వైద్యం ఎవరికి ఈయన సలహాలు ఇస్తారు మంత్రి సత్యనారాయణ రాజు గారు? మరి ఇది ప్రజాధనం దుర్వినియోగం చేయటం అని కొంతమంది అంటున్నారు. మరి మొత్తానికి కేబినెట్ నిర్ణయాన్ని మనం ఏ విధంగా చూడాలి? మా గౌరీ, మీకు అట్లాగే ఓల్గా న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. పూర్తిగా దుర్వినియోగం అంటాను. వినియోగం ఎక్కడిది? ఇక్కడ నా ఉద్దేశం సలహాదారుల పేరు మీద క్యాబినెట్ హోదా గల వాళ్ళని కొంత నియమించుకున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ ఈయనే, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు. గత 10 ఏళ్లుగా జరుగుతుంది తత్తకం ఇదే. ఆ సలహాదారుడు సరైన సలహాలు ఇస్తే ఇటువంటి పాలనలు పొరపాటు జరగవు కదా. ఇప్పుడు ఒక్కటే కాదు, కేసీఆర్ గారు అదే సలహాదారులు నియమించుకున్నారు, వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కూడా అదే సలహాదారులు నియమించుకున్నారు. వీళ్ళందరూ కూడా కేవలం ఆ రాజకీయ నిరుద్యోగం కోసం చేస్తున్న పని అంట. మంత్రి సత్యనారాయణ రాజు గారు కొత్త ఏం కాదు కనుక, అంతకుముందు ఆయన మీద ఆరోపణలు ఏంటిది? ఇప్పుడు కరకట్ట పక్కన, కృష్ణానది కరకట్ట పక్కన గతంలో ప్రజావేదిక కూల్చివేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇది కూడా ఉంది కదా దాని పక్కన, ఆనాడు అడిగాను నేను, దీంతో పాటు అది కూడా కూల్చాలని చెప్పి. అట్లాగే మంత్రి సత్యనారాయణ రాజు గారు ఏదో ప్రజాసేవ ఏం చేస్తలేరు. కనీసం సాగంటి కోటేశ్వరరావు గారు ₹1 తీసుకోడు, ఆయన ప్రవచనాలు చెప్తాడు, ఎక్కడ కూడా ప్రజల నుంచి, భక్తుల నుంచి రూపాయి వసూలు చేయడు. అటువంటి పని కూడా కాదు, కమర్షియల్ గా కరకట్ట పక్కనే పెద్ద ఎత్తున భవనాలు కట్టుకున్నారు. వాళ్ళ ప్రకృతి వైద్యం పేరు మీద లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. చూస్తున్నాం, 15 రోజులు ఉంటే చాలా లక్షల్లో అవుతుంది, వేలల్లో కాదు, ఇది లక్షలనే ఉన్నది. అంటే ఒక కమర్షియల్ ఒక వ్యక్తికి ఆయన చేసే సేవ దేశానికి లేదు, ఆయన సేవ దేనికి లేదు. ఆయన ప్రవచనాలు, ఆయన ఒక రకంగా ప్రకృతి వైద్యం గురించి ఒక డాక్టర్ లాగా అనుకుంటారు. అటువంటి ఆయనకు మరి సలహాదారు అంటే ప్రకృతి వైద్యం మీద ఏమి ఇస్తారు సలహాలు? ఏం లేదు. ఆయనకు పదవి కావాలి, అస్మదీయునికి పదవి కావాలంటున్నారు. అస్మదీయులు అంటారు కదా, తన వాళ్లకు ఆయన వారికి ఆకుల్లో, కాని వారి కంచాల్లో అంటే ఇదే ఉంటది అంటున్నాడు. దాంతో పాటు నేనేమంటున్నా అంటే, ఆయన ఏ రకంగా ఈ సలహాలు ఇస్తారు? మరి ప్రకృతి వైద్యం మీద ప్రభుత్వం ఏం చేస్తుంది? ఓ పాలసీ ఉండాలి కదా. ప్రకృతి వైద్యాన్ని ప్రోత్సహిద్దాం అనుకుంటున్నాం అనుకోండి, ఆయన సలహాలు ఏమి ఇవ్వాలి? వీళ్ళకి పాలసీ ఉంటే ఆయన సలహా ఇస్తాడు కదా. లేదు, ఆయనతో క్యాంపులు పెట్టిస్తారా? క్యాంపులు పెట్టిస్తే మరి ఇదే కదా. నా ఉద్దేశం ఏంటంటే, అదే మీరు ఆయన రిసార్ట్ ఉన్నది, రిసార్టే అంటున్నారు దాన్ని, ఏదో పెద్దగా వైద్య సేవా కేంద్రం ఉంది. ఆ రిసార్ట్ లో మరి పేదలకు కానీ, నిజంగానే ఎవరైతే ప్రభుత్వం రికమెండ్ చేస్తుందో వాళ్ళకి ఫ్రీగా చేస్తాడు, ఏమైనా చేయడు కదా. అంటే సమస్య ఏంది? ఆయనకు ₹1,00,000 జీతంతో కారు, ఇతర సౌకర్యాలు కల్పించడానికి ఏర్పాటు చేశారు. ఇది వాళ్ళ ఇష్టం అన్న వస్తుంది. అంటే సలహాదారుల పేరు మంత్రివర్గాన్ని ఎప్పుడైతే విస్తరించడం వీలు కాదో, మంత్రివర్గంలో రిస్ట్రిక్షన్ ఎట్లా ఉందో, అవసరమైన వాళ్ళకు కార్పొరేషన్ చైర్మన్లు కూడా అజాగాల స్థలాలు పనికిరాని వాళ్ళకి, కనీసం వాళ్ళ కారు పెట్రోల్ కూడా దానిగానే అంటున్నారు. వాళ్ళు చేసే పని కంటే కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఇట్లా సలహాదారుల పేరు మీద కానీ అదనంగా మంత్రులను నియమించుకునే అవకాశం లేదు కనుక ఇటువంటి వాళ్ళు చేస్తున్నారు అంటున్నాను. నా ఉద్దేశం ప్రకారం ఇది. రెండోది, మనం 3 నిర్ణయాలు తీసుకున్నాం. అందులో నెంబర్ 1, ఒకటి, మన పీపీపీ విధానం తప్పు కాదు అంటున్నా. నేను ఇప్పటికీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అంటే పీపీపీ విధానం తప్పు కాదంటే మెడికల్ కాలేజీ కోసం డబ్బులు ఖర్చు పెట్టినవానికి లాభం ఏమిటి? వాడు ఎందుకు చేస్తున్నారు అని నేను అడుగుతున్నా కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రశ్న మౌలికంగా ఇస్తున్నాను. పీపీపీ విధానం అన్నింటిలో తప్పు అంటలేదు నేను. మళ్ళీ ఐసీబీ చేస్తున్న తప్పు కూడా ఏంటంటే, సరే పీపీపీ విధానం తప్పుకోమంటుంది, అది కాదు. చాలా వరకు ఉదాహరణ, వాజ్పేయి గారు స్వర్ణ చతుర్భుజ పేరు మీద BOT, బిల్డ్ అండ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్, ఒక 50 ఏళ్లకు, 30 ఏళ్లకు, 20 ఏళ్లకు దాన్ని చేస్తారు. ఇప్పుడు ఎల్ఎన్టీ పేరు మీద మనకు హైదరాబాద్ లో మెట్రో కట్టారు, వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళే, మనం కొంటున్నాం అని ప్రభుత్వం తీసుకుంటుంది. ఇట్లా ప్రభుత్వానికి మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం ఉన్న వాటిని ఏమైనా BOT కింద పీపీపీ విధానం ఇప్పుడు తప్పు కాదు. ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రాక్టీస్ నడుస్తున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు దీనిలో పీపీపీ విధానం తీసుకొస్తే ఒక బిల్డింగ్ కట్టడానికి డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత మెడికల్ కళాశాలలో సీట్లు అమ్ముకుంటారా లేదా చెప్తలేరు కదా వీళ్ళు. సమస్య ఏమైందంటే, ఇప్పుడు దానివల్ల ఆ పెట్టుబడి పెట్టడానికి ఏం లాభం ఇస్తున్నారు? ఉదాహరణకు రోడ్ నిర్మాణం చేసిన అనుకోండి, టోల్ ట్యాక్స్ వాళ్ళు వసూలు చేసుకోవచ్చు కదా. రోడ్ నిర్మాణం చేసిన టోల్ ట్యాక్స్ వసూలు చేసుకోవచ్చు. ఇదివరకు మనకు హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ నిర్మించారు, అది GHMC నిర్మించింది, GHMC తీసుకున్నది. ఇప్పుడు ఏం చేశారు? ఎవరికో లీజుకి ఇచ్చారు, 30 ఏళ్ళకి అమ్మేశారు, 7,500 కోట్లకు. కేసీఆర్ గారు ఆ పని చేశారు. ఇక్కడ కూడా ఏమంటారంటే, ఇక్కడ అటువంటి మిగతా వాటికి అన్ని సంబంధం లేదు. ఇక్కడ మెడికల్ కాలేజీలు, విద్యా వైద్యం ప్రభుత్వ రంగంలో నడవాలి. ఇంకోటి, ప్రైవేట్ రంగంలో కొత్త మెడికల్ కాలేజీ పెట్టుకుంటా అంటే నేను వద్దంటలేదు. వాళ్ళు డబ్బులు ఇవ్వచ్చు, భూమి ఇవ్వచ్చు, రకరకాలు చేయొచ్చు, వాళ్ళకి భూమి, అసలు ఇతర వసతులు కల్పించవచ్చు. ప్రైవేట్ కాలేజీలు పెట్టుకోనియండి వాడు. కానీ మన గవర్నమెంట్ కళాశాల పేరు మీద 17 కళాశాలలు మంజూరు అయితే 7 కళాశాలను పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మిగతా 10కి వీళ్ళు 5,000 నుంచి 6,000 కోట్లు పెట్టుబడి పెట్టారట, అన్ని కాలేజీలు కలిపి. నిర్మాణంలో పెట్టుబడి పెట్టేవాడికి రేపు పొద్దున మెడికల్ కాలేజీ సీట్లు అమ్ముకోవడానికి కానీ, లేకపోతే అవసరమైన
వైద్య సేవలకు డబ్బులు వసూలు చేయకుండా నమ్మకమైంది అంటున్నాడు. ఇది పీపీ పద్ధతి ఎట్లయితుంది? ఇది కేవలం మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం అవుతుంది అంటున్నాడు. అందుకని ఇప్పటికి కూడా క్లారిటీ ఇస్తలేదు. దీని మీద శ్వేతపత్రం ప్రకటించండి. నిజంగానే వాళ్ళ సంఘ సేవకులు డబ్బులు ఖర్చు పెడతారు, ₹1 ఆశిస్తారు ప్రజల నుంచి, కానీ మెడికల్ సీట్లు అమ్ముకోవడంగా లేదు అని గట్టిగా ప్రకటించండి. మీరు చెప్తే లేవని లేదు, ఏ శ్వేతపత్రం ప్రకటించాలంటున్నాను. నెంబర్ 1. రెండోది ఏంటంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ. ఇల్లు విప్పి పందిరి వేసినట్టు ఇదే అంటాను. ఏమంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొన్ని పొరపాటు జరిగినాయి. కొన్ని జిల్లాల ఏర్పాట్లో కొంత సమతుల్యత లేదు. లేకపోతే దానివల్ల ఏంటంటే దగ్గర ప్రాంతాలు కూడా వేరే జిల్లాలు కలిపారు. ఉదాహరణకు గూడూరు వాళ్ళు మొదటి నుంచి నెల్లూరు జిల్లాలో ఉండాలనుకుంటున్నారు, తిరుపతిలో కలిపారు. అంటే ఇట్లా సంతనూతలపాటు గతంలో ప్రకాశం జిల్లాలో ఉండాల్సి ఉంటే ఇటుపక్క బాపట్ల జిల్లాలో కలిపారు, మళ్ళీ మార్చారు. ఇట్లా చూసుకుంటే అన్నమయ్య జిల్లా ఏర్పాటు కూడా ఒక వివాదాస్పద అంశం అప్పుడు కానీ ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో రామప్రసాద్ రెడ్డి గారు రాయచోటి ఎమ్మెల్యే కదా, మరి అక్కడ ఆ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు కదా, ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటాను మన అన్నమయ్య జిల్లా క్యాన్సల్ అని అంటున్నారు కదా, తప్పు కదా. అన్నమయ్య పేరు పెట్టుకొని ఎవరు అడిగిండ్రు? పెట్టిండ్రు, పంచొచ్చెట్టు పెట్టిండ్రు. ఇవాళ వైఎస్ఆర్ కడప జిల్లా పేరు తీసేయగలుగుతారా? ఇప్పుడు ఈయన ఎన్టీఆర్ జిల్లా పేరు తీసేయగలుగుతారా? అంబేద్కర్ జిల్లా పేరు తీసేయగలుగుతారా? అల్లూరు సీతారామరాజు జిల్లా పేరు తీసుకెళ్తారా? అంతకుముందు ఏర్పాటైన పిఎస్ నెల్లూరు అంటే ఎవరికి అర్థమవుతుంది? పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. అసలు ఈ మహానుభావాల పేర్లు పెట్టడమే తప్పు. ప్రకాశం జిల్లా ఈ పేర్లు తీసేయగలుగుతారా? అంటే అగ్వ దొరికిండు, ఓ సాహిత్యకారుడు, ఆయనకి ఎవడు దిక్కులేడు కనుక ఎవ్వరు ఆయన గురించి పట్టించుకోరు. అన్నమయ్య జిల్లా పేరు తీసేస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు కదా. నేను సాహిత్యానికి పెద్దపీట వేస్తాను. ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? మరి చంద్రబాబు నాయుడు గారు మరి వీళ్ళందరికన్నా వాగ్యకారుడు, వీళ్ళందరూ రాజకీయ నాయకులు. ఆయన అట్లా కాదు కదా. అన్నమయ్య పేరు పెట్టిండు, మంచి చెడు పెట్టిండు మన వైఎస్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. తీసేయడం ఎందుకు అంటున్నాను. రెండోది చేయొచ్చు, మదనపల్లి జిల్లా చేద్దాం అనుకుంటున్నారు కదా. ఇప్పుడు 7 నియోజకవర్గాలు ఉన్నాయమ్మా ఇందులో. అన్నమయ్య జిల్లాలో అటుపక్క ఇటుపక్క కలుపుకుంటే మదనపల్లి జిల్లా చేయొద్దని ఎవరట్లేదు. మదనపల్లి కూడా చాలా ప్రాశస్త్యం ఉన్నది. ఒకనాడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అక్కడ జనగణమన బాణి కట్టిండు, మొట్టమొదటిసారి సామూహికంగా వాడిన ప్రాంతం. అసలు మదనపల్లి ప్రాశస్త్యం అంతా బ్రిటిష్ కాలంలో బ్రహ్మాండంగా వెలిగింది. మన తెలుగు నేలలు కలిసిన తర్వాత, ముఖ్యంగా మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత మదనపల్లి ప్రాశస్త్యం మొత్తం నాశనం చేసిండు. నేను ఇప్పటికన్నా మదనపల్లి జిల్లా చేయండి. మదనపల్లి, పుంగనూరు ఇంకా 2 ఉన్నాయి కదా, కలిపి 4 నియోజకవర్గాల మదనపల్లి జిల్లా చేయండి. రాయచోటి, రాజంపేట, ఇంకొక నియోజకవర్గం 3 కలిపి ఇటు పక్కన చేయండి. 7 ఉన్నాయి కదా. 2 జిల్లాలు కొనసాగించిన ఏమవుతుంది అంటున్నాడు. ఇంకొక వివాదం కూడా ముందుకు వస్తుందమ్మా. ఇప్పటికే రాజంపేట జిల్లా కేంద్రం కావాలని అంతకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో చేశారు, సద్దు మణిగింది. ఇప్పుడు ఈ మళ్ళీ కొత్తగా ఈ మన కందిరీగ తుట్టలు కదిలించడం వల్ల ఏమైందంటే రాయచోటి జిల్లా ఉండాలని, అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి ఇప్పటిదాకా నడుస్తున్నాయి, అది ఉండాలని వాళ్ళు కోరుతున్నారు. రాజంపేట జిల్లా కేంద్రం కావాలని వీళ్ళు అంటున్నారు. అప్పుడు నియోజకవర్గానికి జిల్లా చేస్తే అయిపోతుంది. 175 జిల్లాలు, 155 నియోజకవర్గాలు. 2 చేసిన 100 అవుతాయి మరి అట్లాంటి. అని ఇట్లా 4 చేసిన 50 అవుతాయి. ఇంకా పార్లమెంట్ నియోజకవర్గాల బేస్గా చేయాల్సిన అవసరం లేదంటున్నాం. ఇంకొక వివాదం కూడా రాసుకుంటుందమ్మా గౌరీ. మనకు ఆదోని జిల్లా చేయాలని కోరుతున్నారు. నిజమే, వాస్తవమే కదా. వాళ్ళు చూడండి, మన భౌగోళికంగా చూస్తే నేను ఆ ప్రాంతాలన్నీ స్వయంగా తిరిగిన వాటి రోజుల తరపున ఉండవండి ట్రైనింగ్ లో. నేనేమంటున్నానంటే ఎప్పుడైతే మనకు నేషనల్ హైవే 44 పోతుంది, కర్నూలు జిల్లాను 2 భాగాలు చేసుకుంటూ పోతుంది, పడమట తూర్పు అని పోతున్నది. తూర్పు సైడ్ ఉన్న జిల్లాలు 2 అయినాయి. కర్నూలు అట్లాగే కొనసాగుతుంది, నంద్యాల జిల్లా అయింది కథ చూసినాం మనం. ఇటు పక్కన మాత్రం మనకు ఎమ్మిగన మన పైనుంచి మంత్రాలయం నుంచి అంటే ఎమ్మిగన నుంచి మొత్తం పెడితే కింది దాకా ఇది మన ఆదోని, మన పత్తికొండ, గుంతకల్ అంటే పాత అనంతపురం జిల్లా అనుకోండి. పైన గుంతకల్ పైన ఉన్న అంతా మొత్తం కర్నూలు ప్రాంతం అంతా మనకు ఈ జిల్లాలో సగం భాగం అంతా కర్నూలు జిల్లాలో ఉంది కదా. నిజంగా చెప్పాలంటే ఆదోని జిల్లా చేస్తే 5 నియోజకవర్గాల్లో ఆదోని జిల్లా చేయొచ్చు. అటు కొంచెం ఆదిలాబాద్, అనంతపురం కొత్త తీసుకోవచ్చు. ఇటు పక్కన పత్తికొండ, ఆదోని ఇటు పై తీసుకుంటే మంత్రాలయం ఏదైతే కర్నూలు దగ్గరగా ఉన్న కర్నూలు జిల్లా అట్లా ఉంచి ఆదోని జిల్లా తీసుకోవచ్చు కదా. 26 బదులు 29 చేస్తాను. మళ్ళీ ఒక జిల్లా తగ్గించారు. 2 జిల్లాలకు మదనపల్లి, అట్లానే అటుపక్క ఈ అన్నమయ్య జిల్లా మొత్తం గుండుసున పెట్టిండ్రు కదా. ఇప్పుడు అటు పక్కన మన పోలవరం జిల్లా ఒకటి ఏర్పాటు చేస్తున్నారు, మదనపల్లి జిల్లా ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఇంకో మొత్తం 3 జిల్లాలు ఏర్పాటు చేసి ఒక జిల్లా గుండుసున పెడుతున్నారు కదా, మళ్ళీ 28కే వస్తుంది. నేనేమంటున్నాను, ఆనాడైనా ఈనాడైనా ఈ పార్లమెంట్ నియోజకవర్గాల బేస్ తప్పు. అతి త్వరలో 2 ఏళ్లలో కొత్త పార్లమెంట్ నియోజకవర్గాలు అయితే అప్పుడేం చేస్తారు మేడం? పార్లమెంట్ నియోజకవర్గాల పరిధి అనేది తీసేసి జిల్లాలను సెంటర్ నుంచి ఏది దగ్గరగా ఉంది 50 కిలోమీటర్ల దూరం కాకుండా రౌండ్ దింపి చేస్తే బాగుంటది. అంటే భౌగోళికంగా ఏదైతే జిల్లా కేంద్రాలు దగ్గరకు ఉన్నానో అటు చేస్తే మంచిది. రాజకీయంగా చూస్తే ఇప్పుడు అంతా అధ్వానం అవుతుంది, చాలా గందరగోళం జరుగుతుంది, ప్రజలు తిరగబడుతున్నారు. ఇట్లా రెడ్డి వచ్చే మొదలవడానికి ప్రతిసారి ఒకసారి కొత్తగా వచ్చిన జిల్లాల కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటూ మారుస్తూ పోతే
రేపు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ కష్టం వస్తుంది, విద్యార్థులకు కష్టం వస్తుంది. రేపు పొద్దున జిల్లాలు ఇట్లా మారుతుంటే నిన్న ఇవాళ ఏ జిల్లా, రేపే జిల్లా, ఎల్లుండే జిల్లా, ఏ జిల్లా నీది పాట ఉంది కదా, అట్లా అయిపోతుంది మనుషులు. కనుక ఆ సమస్య లేదు. జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేసేటప్పుడు కొత్త జిల్లాలు ఏర్పడి ఇంకో ఫ్లెక్సిబుల్ చేసుకోండి, ఇంకో నెల ఆగండి, కష్టమేం లేదు. ప్రజల అభ్యంతరాలు స్వీకరించండి, వాస్తవం అని కలపండి. వాస్తవం నేను చాలా ఉంటాయి, వాస్తవం నేను కోరికలు ఉంటాయి కాదంటలేదు. మొత్తం మీద నా ఉద్దేశం 30 నుంచి 32 జిల్లాలు అయితే ఎలాంటి వివాదాలు లేకుండా పరిష్కారం అవుతుంది అనుకుంటున్నాను. కనీసం 30 జిల్లాలను కావాలంటున్నాను. అందుకని అదన జిల్లా పెట్టండి, అన్నమయ్య జిల్లా కొనసాగించండి, మదనపల్లి జిల్లా కొత్తగా ఏర్పాటు చేయండి, అది పరిష్కారం అంటున్నాడు. ఈ రెండు ఆ చర్చకు వచ్చినా కూడా ఇప్పుడంతా తెగే లేదు. ఇంకోటి కూడా చర్చకు వచ్చిందమ్మా, ఏది రిషికొండ భవనాలు. ఇప్పుడు ప్రగతి భవన్ కదా కేసీఆర్ కట్టి ఇప్పుడు ఎవరుంటున్నారు ప్రగతి భవన్ లో? ప్రభుత్వ భవనం కదా, ఎవరుంటున్నారు? బట్టి విక్రమార్క గారు ఉంటున్నారు, ఉప ముఖ్యమంత్రి ఉంటున్నారు. అది కూడా ఆయన కోసం కట్టుకునేది కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు నిజమే ఎన్ని కోట్లు దుర్వినియోగం చేసిన అంటున్నారు కదా. ఆ భవనాన్ని వాడుకునే పని చేయండి. ఇప్పటికి 3 సలహాలు వచ్చినాయి. నేనేమంటున్నానంటే దాన్ని మంచి స్టార్ హోటల్కి అప్పచెప్పేయండి. ఇవన్నీ వద్దు, ప్రభుత్వం నిర్వహిస్తే 3 రోజులు నాశనం అయిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఫలక్నామా ప్యాలెస్ ఉండే హోటల్ నడుస్తలేదా? అది వాళ్ళది కావచ్చు. ఇది కూడా ప్రభుత్వ భవనాన్ని ఎట్లా వినియోగించుకోవాలంటే అది కూడా 2 ఏళ్ళు పడితే ఎట్లా అంటున్నాడు. 20 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, 2 నెలలు తేల్చాల్సిన పని 20 నెలల నుంచి దాని మెయింటెనెన్స్ తప్పలేదు, ఖర్చు తప్పలేదు. కావచ్చు తెల్లయనికే కావచ్చు, మనం కట్టేది విడిచిపెట్టిపోయాడు కదా, ఆయన మూట కట్టుకొని పోలే కదా, చాపచుట్టుకొని పోలే కదా. అందుకని ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది, ఎక్కడ ఉంటున్నారు వీళ్ళు? వెంటనే వీలైన తొందరగా దాన్ని కమర్షియల్ భవనంగా మార్చాలి, దాన్ని ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చుకోవాలంటున్నాడు. కట్టిండ్రు, దాన్ని ఏం చేయలేదు. అది రిషికొండను మన బోడిగుండు చేసిండా, ఇంకేం చేసిండు, విమర్శలు అయిపోయినాయి కదా, భవనాలు నిర్మాణం అయినాయి. ఒక మంచి స్టార్ హోటల్కి ఇస్తే ప్రతి నెల మనకు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా. అంటే ఉన్నదాన్ని వినియోగించుకోవడానికి కూడా ఒక భవనం కట్టిపోతే పాత ప్రభుత్వం వినియోగించుకోవడానికి కూడా వీళ్ళకి శశబిజలు లెక్క పెట్టుకుంటే ఇంకా ఏం చేద్దామని ఆలోచన చేస్తున్నామంటే చేతగాని ప్రభుత్వం అంటున్నాను. చేతగానే ప్రభుత్వం అయితే నిర్ణయాలు వెంట తీసుకుంటది, స్పీడ్ గా నిర్ణయాలు తీసుకుంటది, ఆలోచించి తీసుకుంటది. 2 ఉండాలి, స్పీడ్ ఉండాలి, ఆలోచించాలి. అందుకని ఒక్క సామెత చేస్తూ ముగిస్తాను నేను. ఇప్పుడు మనకు మన నిలబడి నీళ్లు తాగు, పరిగెత్తి పాలు తాగు అనే సామెత ఉన్నది. అట్లాగే ఆలస్యం అమృతం విషయం అనేది కూడా ఉండేది. ఆలస్యం అమృతం విషయం అవుతుంది. ఇప్పుడు ఆ రెండింటి మధ్యన మనకు మధ్య మార్గంగా చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వం వాళ్ళ కేబినెట్ నిర్ణయాలలో ఏది ముందర పడలేదు లేదా అంటున్నారు. ఒక్క సలహాదారు తప్ప ఏ నిర్ణయం సరిగ్గా చేసుకోవాలి, ఇంకా ఆలోచన చేస్తామంటున్నారు. ఇట్లా 20 నెలల తర్వాత కూడా ఇంక ప్రభుత్వం ఇట్లాంటి విషయాల్లో వెనుక ముందు ఆడుతుంటే అసలు నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటారు? వచ్చే 3 ఏళ్ళు మిగిలింది. 4 నెలల ముందు ఎలక్షన్స్ అయితే 3 ఏళ్లలో మరి అమరావతి ఎప్పుడు కడతారు, పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారు, రామాయపట్నం దుగ్గరాజపట్నం పోర్టులు ఎప్పుడు పూర్తి అవుతాయి, మరి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరగకుండా అవుతుందా? కడప ఉక్కు కర్మాగారం కోసం 5 సార్లు శంకుస్థాపన చేశారు. ఆయన 2 సార్లు, మీరు 2 సార్లు చేశారు. ఇప్పటికి దాని అతిగతి లేదు కదా. మరి డబుల్ ఇంజన్ సర్కార్ కదా. చాలా వరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఇట్లా అలసత్వం ప్రదర్శిస్తే మళ్ళీ 3 ఏళ్ళకి మళ్ళీ మొదటికే వస్తాను నేను అంటున్నాను. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్.